బర్నింగ్ టాపిక్. భరతమాతను దుర్గా, సరస్వతి, లక్ష్మీ దేవతలతో పోల్చే చరణాలను తప్పకుండా పాడాల్సిందే. వందే మాతర గేయాన్ని సంపూర్ణంగా ఆలపించాల్సిందే. జాతీయ ప్రార్థనా గీతాలాపనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన కీలక ఉత్తర్వులివి. ఎప్పుడో 1937లో చర్చ జరిగి నానా రభసాయి చివరికి ఏ మొదటి 2 చరణాల దగ్గరే వందే మాతరాన్ని ముగించారో సరిగ్గా అక్కడి నుంచే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో చర్చకు దారితీసింది. మిగిలిన 4 చరణాలను సైతం ఆలపించాల్సిందే అంది. అదిగో అక్కడ మొదలైంది మళ్ళీ రచ్చ. పాడాల్సిందేనని హిందూవాదులు అంటుంటే అలా ఎలా పాడతాం అని ముస్లిం, క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. ఆ చరణాల్లోని భావమే ఈ మొత్తం వివాదానికి, మైనారిటీ వర్గం నుంచి వ్యతిరేకతకు కారణం. అసలు వందే మాతరం గేయంలో ఏముంది? ఆ 4 పాదాలకు అర్థం ఏంటి? 1937లో జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. గాడ్ సేవ్ ద కింగ్ అనేది బ్రిటిష్ ప్రార్థనా గీతం. దాన్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలి అని బ్రిటిషర్స్ ప్రయత్నిస్తున్న సమయం ఆ వార్త బంకిం చంద్ర ఆవేశానికి ఆజ్యం పోసింది. పెళ్ళుబికిన ఆగ్రహమే ఆయన కలం నుంచి పాట రూపంలో జాలువారింది. అదే వందే మాతర గేయమైంది. అదే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటి చేసింది. ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్లు పూర్తయిన సమయంలో ఇలా వివాదం రాజుకుంది. ఎందుకని? हमारे राष्ट्रगीत वंदे मातरम के 150 साल होने जा रहे हैं. 2026 జనవరి 28 వందే మాతరం గీతాన్ని పూర్తి స్థాయిలో అంటే మొత్తం 6 చరణాలు పాడాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చిన రోజు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ప్రోటోకాల్ ప్రకారం అధికారికంగా ఈ 6 చరణాలను నిర్ణీత రాగంలో ఆలపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాగ్ దేశ్ రాగంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, మిలిటరీ బ్యాండ్లలో వాడుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మొత్తం 6 చరణాల పూర్తి వర్షన్ని కూడా ఇదే రాగంలో సుమారు 3 నిమిషాల 10 సెకండ్ల వ్యవధిలో ఆలపించాలి. వందే మాతరం పాడ్డానికి సంబంధించి ప్రభుత్వం మొదటిసారిగా ఒక అధికారిక ప్రోటోకాల్ కూడా ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతమైన జనగణమన, జాతీయ గేయమైన వందే మాతరం రెండింటినీ ఆలపించేటప్పుడు ముందుగా వందే మాతరం పాడాలి. ఆ తర్వాతే జనగణమన పాడాలని కేంద్రం స్పష్టం చేసింది. వందే మాతరం పాడుతున్నప్పుడు లేదా ప్లే చేస్తున్నప్పుడు అందరూ గౌరవప్రదంగా నిలబడ్డం తప్పనిసరి. అయితే సినిమా హాళ్లలో సినిమా మధ్యలో వందే మాతరం వస్తే నిలబడాల్సిన అవసరం లేదని మినహాయింపిచ్చారు. ఇక పాఠశాలల్లో కూడా రోజువారీ కార్యకలాపాలు వందే మాతరంతో ప్రారంభించాలని సూచించారు. వందే మాతరం రూపొందించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాష్ట్రపతి పాల్గొనే అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగరవేసే సమయాలు, పద్మ అవార్డుల వంటి పౌర పురస్కార ప్రదానోత్సవాల్లో ఈ ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. కొత్త నిబంధనల ప్రకారం జనగణమన, వందే మాతరం ఆలపిస్తున్నప్పుడు ఎవరైనా కావాలని అంతరాయం కలిగించినా, అగౌరవపరిచినా గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే అసలు గొడవంతా మిగిలిన ఆ 4 చరణాల మీదే. 1937లో తొలగించిన ఆ 4 చరణాలను సైతం కలిపి మొత్తం 6 చరణాలతో వందే మాతరం గేయాన్ని ఆలపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ గేయం భారతమాతను ఒక దేవతగా భావిస్తూ సాగుతుంది. అందుకే ఇందులో దుర్గా, లక్ష్మి, సరస్వతి వంటి దేవతల ప్రస్తావన వస్తుంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఇస్లాంలో అల్లాహ్ తప్ప మరెవ్వర్నీ ఆరాధించకూడదు. కానీ వందే మాతరంలోని 4వ చరణం మాతృభూమిని దుర్గాదేవితో, 6వ చరణం లక్ష్మి, సరస్వతి దేవతలతో పోలుస్తుంది. మాతృభూమిని దైవంగా భావించి పూజించడం తమ ప్రాథమిక మత సూత్రాలకు విరుద్ధమని జమియత్ ఉలేమాయే హింద్ అభ్యంతరం తెలుపుతోంది. వందే అంటే కేవలం నమస్కారం కాదు, అది భక్తితో కూడిన ఆరాధన అని ముస్లిం పండితుల వాదన.
వందే మాతరం అనే పదానికి తల్లి నీకు వందనం లేదా తల్లి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థమున్నప్పటికీ అది ఆరాధనతో కూడిన నమస్కారమని, దేవుడు తప్ప మరెవ్వరికీ తాము తల వంచమని ముస్లింలు చెప్తున్నారు. పైగా ఇది ఆర్టికల్ 25 ఉల్లంఘన అని వాదిస్తున్నారు ముస్లింలు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రకారం ఎవ్వరినీ వారి మత విశ్వాసాలకు విరుద్ధమైన పనులు చేయమని బలవంతం చేయకూడదు. ఈ ఆదేశం ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తోందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ విమర్శించింది. అంతేకాదు 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన బిజో ఇమాన్యుయల్ తీర్పుకు కూడా ఇది విరుద్ధమని ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదిస్తోంది. గతంలో జెహోవా సాక్షుల తెగకు చెందిన విద్యార్థులు జనగణమన పాడకపోయినా గౌరవంగా నిలబడితే చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు వందే మాతరం పాడాలని తప్పనిసరి చేయడం ఈ చారిత్రక తీర్పుకు విరుద్ధమని ముస్లిం సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. कि हम मुसलमान सिर्फ अल्लाह की इबादत करते, ना हम मक्का की करते, ना मदीने की करते, ना हमारे प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की पूजा करते. हम सिर्फ अल्लाह की पूजा और इबादत करते हैं. मगर इसका हरगिज़ ये मतलब नहीं है कि हमारे वतन अजीज़ से मोहब्बत नहीं है. तारीख़ गवाह है कि हमने हमेशा इस मुल्क के लिए हर चीज़ कुर्बान किया और कुर्बान करने के लिए तैयार हैं. मगर कॉन्स्टिट्यूशन में मुझे फ्रीडम ऑफ रिलीजन की इजाज़त है. అటు క్రైస్తవ వర్గాలు కూడా వందే మాతరంలోని మిగిలిన 4 చరణాలను ఆలపించడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. క్రైస్తవ మతంలో కూడా దేవుణ్ణి తప్ప మరెవ్వర్నీ పూజించకూడదు. మాతృభూమిని దేవతగా ఆరాధించడం తమ బైబిల్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశం పట్ల భక్తిని చాటుకోవడానికి పాట పాడడం తప్పనిసరి కానక్కర్లేదని వారి అభిప్రాయం. వందే మాతరం ఒళ్ళు పులకరించే మాట. దేశభక్తికి సంబంధించి వందే మాతరం అన్నా జనగణ అన్నా ఎవరు పులకరించరు? కాకపోతే ఆ వందే మాతరాన్ని అడ్డుపెట్టుకుని సెక్యులరిజాన్ని పాడు చేసేటటువంటి కొందరు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కొంతమందికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాలను దెబ్బతీసే విధంగా భారతదేశం గర్వించేటటువంటి అద్భుతమైనటువంటి పేట్రియాటిక్ సాంగ్స్ మీద కూడా ఒక వివాదాన్ని రేకెత్తిస్తూ ప్రజల్లో గందరగోళ పరిచేటటువంటి పరిస్థితులు చాలా దారుణం. బలవంతంగా గేయాన్ని పాడించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం కల్పించిన మత స్వేచ్ఛను, అలాగే ఆర్టికల్ 19 ప్రకారం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వాదిస్తున్నారు. ఇది లౌకిక విలువలకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం వంటి సంస్థలు అభ్యంతరం తెలిపాయి. అయితే హిందూవాదులు మాత్రం వందే మాతరం అనేది ఈ దేశపు ఆత్మను మేలుకొలిపిన మంత్రమని చెబుతున్నారు. మహర్షి అరబిందో వంటి వారు దీనిని భారత పునర్జన్మకు మూలమంత్రంగా వర్ణించారని గుర్తు చేస్తున్నారు. భారతదేశాన్ని కేవలం భౌగోళిక భూభాగంగా కాకుండా ఒక తల్లిగా పూజించాలని, ఆ గీతంలోని అన్ని చరణాలు, ముఖ్యంగా దుర్గాదేవి ప్రస్తావనున్న భాగాలు భారతీయతకు ప్రతిబింబాలని వాదిస్తున్నారు. మతానికి సంబంధించిన విషయం ఏమీ లేదు. ఈవెన్ వాళ్ళు అన్నట్టుగా దుర్గామాత అని పోల్చారు అన్నట్లయితే దుర్గామాత అనేది కొలవమని కానీ మొక్కమని కానీ పూజించమని కానీ ఎక్కడా లేదు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధులను ఐక్యం చేసిన వందే మాతరం నినాదాన్ని కుదించడం లేదా ప్రాధాన్యత తగ్గించడం జాతీయ వారసత్వాన్ని అవమానించడమేనని అభిప్రాయపడుతున్నారు. దేశంలో వందే మాత్రం పాడనన్నాను ఏ మాత్రము సహించము. కాబట్టి దేశ స్వతంత్ర సమరయోధులను అవమానించడమే అని మేము భావిస్తున్నాము. ఈ ప్రకటన వెంటనే ఉపసంహరించుకోండి. సామాన్యమైన క్రైస్తవులు కూడా గమనించండి వీళ్ళ భావాన్ని, అదే హిందువులు కూడా గుర్తించండి. వీళ్ళ వందే మాతర గేయాన్ని బెంగాలీ సంస్కృతం కలగలిపి రాయడాన్ని ఆనాటి పండితులు తప్పుపట్టారు. ఆ విమర్శలకు విసిగిపోయిన బంకిం చంద్ర చటర్జీ మీకు నచ్చితే చదవండి లేదా విసిరి పారేయండి, దాని విలువ ప్రపంచానికి తెలిసే రోజు వస్తుంది అని చెప్పారు. ఆ మాట నిజమైంది. బంకిం బతికున్నంత కాలం వందే మాతర గేయం సామాన్యులకి చేరలేదు. ఆనంద్ మఠ్ నవల సంచలనమే అయినప్పటికీ గేయం ప్రాచుర్యం పొందలేదు.
ఆ మహత్తు జగత్తుకి తెలియడానికి 10 ఏళ్లు పట్టింది. కానీ బెంగాల్ విభజన సమయంలో దేశాన్ని ఒక్కటిగా నడిపించింది ఆ గేయమే. అందులోని అక్షరాలు అగ్ని కణికలై మండాయి. ఇంతకీ వందే మాతరంపై చరిత్ర పుటల్లో ఏమనుంది? బెంగాల్లోని ఒక వెన్నెల రాత్రి బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న భారతావనిని చూసి బంకిం చంద్ర చటర్జీ మనసు విలవిల్లాడింది. 1875 నవంబర్ 7న ఆయన మనసులో మెరిసిన ఒక మెరుపు వందే మాతరం. మాతృభూమిని కేవలం మట్టిగా కాకుండా ఒక శక్తి స్వరూపంగా భావిస్తూ ఆయన ఈ గేయాన్ని రాశారు. ఆ తర్వాత 1882లో తన ప్రసిద్ధ నవల ఆనందమఠంలో ఈ గీతాన్ని చేర్చారు. 18వ శతాబ్దపు సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో రాసిన ఆ నవలలో ఆ గీతం విప్లవకారులకి ఊపిరిగా మారింది. బంకిం చంద్ర చటర్జీ కలం నుంచి జాలువారిన ఈ గీతం తొలినాళ్లలో దేశభక్తికి పర్యాయపదంగా నిలిచింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వందే మాతరం అనే పంచాక్షరి కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది కోట్లాది భారతీయుల గుండె చప్పుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన గీతం. 1875లో రాసిన ఆ గేయం వెంటనే జనాల్లోకి వెళ్లలేదు. కానీ ఆ తర్వాతి రోజుల్లో ఆ గేయానికి కాలమే కదిలింది. వందే మాతరం కేవలం పుస్తకాల్లోని పాటగా మిగిలిపోలేదు. 1896 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా ఈ గీతాన్ని రాగయుక్తంగా ఆలపించారు. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు వేలాది మంది వీధుల్లోకి వచ్చి వందే మాతరం అని నినదించారు. 1906లో బారిసాల్ కాంగ్రెస్ సదస్సులో ఈ నినాదాన్ని ఇచ్చినందుకు పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేశారు. రక్తం చిందించిన విప్లవకారులు వందే మాతరం అనడం ఆపలేదు. అసలు వందే మాతరం అనే మాట వింటేనే బ్రిటిష్ అధికారుల వెన్నులో వణుకు పుట్టేది. అందుకే దీన్ని పాడటంపై నిషేధం కూడా విధించారు. కానీ లాఠీ దెబ్బలు తింటూ కూడా భారతీయులు ఈ నినాదాన్ని వదల్లేదు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో భారత తరపున ఎగరవేసిన తొలి జెండాపై వందే మాతరం అని రాసి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ గీతానికి ఉన్న ప్రాముఖ్యత చాటింది అప్పుడే. స్వాతంత్ర్య కాంక్ష పెరుగుతున్న కొద్దీ రాజకీయ చిత్రపటంలో మార్పులొచ్చాయి. వందే మాతరంలో ప్రకృతి వర్ణనతో పాటు భరతమాతని దుర్గామాతగా పూజించే చరణాలున్నాయి. దీనిపై ముస్లిం లీగ్ అభ్యంతరం చెప్పింది. 1930ల నాటికి మహ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టింది. 1937లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడిన రాష్ట్రాల్లో అసెంబ్లీలలో వందే మాతరంతోనే కార్యక్రమాలు మొదలయ్యేవి. దీన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్ సభ్యులు వాకౌట్ చేసేవారు. ఈ ఘర్షణ వల్లే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937లో ఒక పరిష్కారం వెతికింది. జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్లతో కూడిన కమిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయాన్ని అడిగింది. ఠాగూర్ సూచనలతో ఏ మతపరమైన దేవతల ప్రస్తావన లేని మొదటి 2 చరణాలు మాత్రమే జాతీయ సభల్లో పాడాలని నిర్ణయించారు. 1937లో సుభాష్ చంద్రబోస్ కి రాసిన లేఖలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఒక దేశం అన్ని మతాల ప్రజలది అయినప్పుడు అందరూ కలిసి పాడగలిగేలా ఉండటమే శ్రేయస్కరం అనేది ఆ లేఖ సారాంశం. మహాత్మా గాంధీకి వందే మాతరం అంటే ఎంతో ఇష్టం. అయితే ఎవరైనా దీన్ని పాడడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిని బలవంతం చేయకూడదని గాంధీ అభిప్రాయపడ్డారు. అలా 1937 అక్టోబర్లో వందే మాతరం తీర్మానం చేసి గీతంలోని ఆ 4 పాదాల్ని అధికారికంగా తొలగించారు. అయితే 1937లో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ముస్లిం లీగ్ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ గీతాన్ని ముక్కలు చేసి దేశ విభజన బీజాలు నాటిందని ఆరోపించారు ప్రధాని మోదీ. గీతంలోని 4 చరణాల తొలగింపు వందే మాతరానికి జరిగిన అన్యాయమని, ఆ చారిత్రక తప్పిదాన్ని ఇప్పుడు సరిదిద్దుతున్నామని చెప్పారు. लखनऊ से 15 अक्टूबर 1937 को वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया. फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा. బట్ కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. 1937లో తీసుకున్న నిర్ణయం కేవలం లౌకికవాదాన్ని కాపాడడానికి, దేశాన్ని ఐక్యం చేయడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల సలహా మేరకు తీసుకున్నదని సమర్థించుకున్నారు. బెంగాల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ వివాదాన్ని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. 1920 వరకు వందే మాతరం భారతీయులందరి ఉమ్మడి నినాదం. బట్ బ్రిటిషర్స్ అది హిందువుల ప్రార్థనా గీతం అని ప్రచారం చేశారు. సిపాయి తిరుగుబాటుతో బ్రిటిష్ వాళ్లపై తొలిసారి తిరగబడేలా చేసింది హిందూ ముస్లిం ఐక్యతే. అందుకే ఒక విభజన తేవాలి అనుకున్నారు. అందుకు వందే మాతరాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. 1920-30 నాటి మత కల్లోలాలు ఆ వ్యతిరేకతకు ఇంకాస్త ఆజ్యం పోశాయి. కొందరు ముస్లిం నేతల నుంచి వందే మాతరంపై అభ్యంతరాలు వచ్చాయి.
చివరికి వందే మాతరంలోని మొదటి 2 చరణాలే మిగిలాయి. జాతీయ గేయం ఆలాపన అనగానే వందే మాతరంతో మొదలుపెట్టి వందే మాతరంతో ముగిస్తాం. అందులో ఎన్ని చరణాలున్నాయో చాలా మందికి తెలియదు. ఒకసారి పూర్తిగా విందామా ఆ గేయం? 1వ చరణం అర్థం: అమ్మా నీకు వందనం. గలగలా పారే ప్రవాహాలతో, మంచి ఫల సంపదతో, మలయ పర్వతాల నుంచి వీచే చల్లని గాలులతో, పచ్చని పంట పొలాలతో కలకలలాడే ఓ తల్లి నీకు వందనం. 2వ చరణం అర్థం: వెన్నెల వెలుగులతో పులకించే రాత్రులు, వికసించిన పువ్వులతో నిండిన పచ్చని చెట్లతో నీవు శోభిస్తున్నావు. చిరునవ్వు చిందిస్తూ, తీయని మాటలు పలుకుతూ, సుఖాలను వరాలను ఇచ్చే ఓ తల్లి నీకు వందనం. 3వ చరణం అర్థం: కోట్లాది మంది గొంతులు ఒకేసారి గర్జిస్తుంటే, కోట్లాది మంది చేతులు పదునైన కత్తులు ధరించి నిన్ను రక్షిస్తుంటే, ఓ తల్లి నిన్ను అబలా అని ఎవరంటారు? గొప్ప బలం కలిగిన దానివి, శత్రువులని సంహరించే దానివి అయిన నీకు నేను నమస్కరిస్తున్నాను. 4వ చరణం అర్థం: మా విద్యవు నీవే, మా ధర్మానివి నీవే, మా హృదయాల్లోని మర్మము నీవే, మా శరీరాల్లోని ప్రాణము నీవే, మా భుజాల్లో ఉండే శక్తివి, హృదయాల్లో ఉండే భక్తివి నీవే, ప్రతి ఆలయంలో వెలిసే దైవ ప్రతిమవు నీవే తల్లి. 5వ చరణం అర్థం: 10 ఆయుధాల్ని ధరించిన దుర్గాదేవివి నీవే, తామర పువ్వుల కొలంలో విహరించే లక్ష్మీదేవి నీవే, విద్యలను ప్రసాదించే సరస్వతీదేవి నీవే, స్వచ్ఛమైన సాటిలేని చల్లని నీరు, తీయని పండ్లు ఇచ్చే నీకు నేను నమస్కరిస్తున్నాను. 6వ చరణం అర్థం: అమ్మా నీకు వందనం. పచ్చని రంగుతో, స్వచ్ఛమైన మనసుతో, చిరునవ్వుతో, అలంకారాలతో ప్రకాశిస్తున్న ఓ ధరిత్రి మాత, లోకాన్ని భరించే ఓ జనని నీకు వందనం. సో చివరి 4 పాదాలు ముగ్గురమ్మల్ని స్తుతిస్తున్నవే. వందే మాతరం వివాదానికి పరిష్కారం కోర్టు తీర్పుల్లోనో ప్రభుత్వ ఉత్తర్వుల్లోనో లేదు. అది పరస్పర గౌరవంలో ఉంది. చరిత్రను చరిత్రగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛని మన్నిస్తూ సాగడంలోనే పరిష్కారం ఉంది. చిహ్నాలు, నినాదాల కంటే జాతి సమగ్రత మిన్నా అనే సత్యాన్ని గుర్తించినప్పుడే వందే మాతరం ఆశించిన అసలైన జాతీయ స్ఫూర్తి వెల్లివిరుస్తుంది. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.